గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అలంకరణకు సంబంధించిన వస్తువు మాత్రమే కాదు, ఒక ఎమోషన్కి రిలేట్ అయిన వస్తువు కూడా. ఎందుకు కస్టమర్లు వి గోల్డ్ దగ్గరికే వస్తారు? మేము ఒక ప్రైస్ కోట్ చేస్తే వి స్టిక్ టు దట్ ప్రైస్. వేరే వాళ్ళైతే దాన్ని మెల్ట్ చేసి దాని క్వాలిటీ తగ్గింది పెరిగింది. అమౌంట్ని వెంటనే ఇస్తారు, తక్షణ నగదు అని మీరు చెప్తున్నారు. హౌ డస్ దట్ వర్క్ సార్? మాకు వెరిఫికేషన్ అయిపోయింది దిస్ గోల్డ్ బిలాంగ్స్ టు యూ అనేది. అంతవరకు అయిపోయిన తర్వాత మీకు ఇమీడియట్ గా క్యాష్ ట్రాన్స్ఫర్, క్యాష్ కావాలంటే క్యాష్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కావాలంటే ఆన్లైన్, ఇమీడియట్. కస్టమర్ సాటిస్ఫాక్షన్, క్లయింట్ హ్యాపీనెస్ కోసం అడిషనల్ గా ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా? ఫస్ట్ కస్టమర్ కి ఇంపార్టెంట్ ఫ్రెండ్లీ, ఫాస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్. అలంకరణకు సంబంధించిన వస్తువు మాత్రమే కాదు, ఒక ఎమోషన్కి రిలేట్ అయిన వస్తువు కూడా. ఏంటో చెప్పుకోండి. ఇట్స్ ఆబ్వియస్లీ గోల్డ్. అందరూ చెప్పే మాట అదే. కేవలం రెడీ అవ్వడానికే కాదు, అవసరంలో బంగారాన్ని కనుక తాకట్టు పెట్టినా అమ్మినా డబ్బులు ఇన్స్టెంట్గా మన అవసరాన్ని తీరుస్తాయి అన్నది ప్రజలు బంగారం మీద పెట్టుకున్నటువంటి ఒక ఎమోషనల్ భరోసా. మరి చాలా సంస్థలు ఇదే పాయింట్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తూ ఉంటాయి కదా. వి గోల్డ్ ఎట్లా స్పెషల్? వి గోల్డ్ ఎట్లా డిఫరెంట్? దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. వి గోల్డ్కి సంబంధించిన ఆపరేషనల్ మేనేజర్ రాజశేఖర్ గారు ఉన్నారు మనతో. ఒకసారి ఆయనతో కనెక్ట్ అవుదాం. రాజశేఖర్ గారు నమస్తే. నమస్కారం. ఎట్లా ఉన్నారు? బాగున్నా, వెరీ గుడ్. వండర్ఫుల్ సార్. సార్, ఇప్పుడు ఇదే బేస్ చేసుకొని మార్కెట్లో చాలా సంస్థలు ఉన్నాయి. ఎందుకు కస్టమర్లు వి గోల్డ్ దగ్గరికే వస్తారు? వి గోల్డ్లో ట్రస్ట్ ఫ్యాక్టర్ ప్రతి కస్టమర్కి ఏముంటుంది సార్? సో కస్టమర్ ఒక నీడ్ మా టాప్ ప్రయారిటీ. సో మా మోటోలోనే ఉంది వి ఆర్ ది ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ అని. సో కస్టమర్ని టాప్ ప్రయారిటీలో తన బెస్ట్ వాల్యూ తన గోల్డ్కి మేము ఇవ్వటానికి మా మ్యాక్సిమం ప్రయత్నం మేము చేస్తాం. సో వెన్ కంపేర్ టు అదర్ బ్రాంచెస్, వాళ్ళు రకరకాలైన ఛార్జెస్, రిజిస్ట్రేషన్ ఫీజ్ అని, ప్రాసెసింగ్ ఫీజ్ అని, ఇట్లాంటి మేము ఏ రకమైన హిడెన్ ఛార్జెస్, ఏ రకమైన ఛార్జెస్ మేము ఛార్జ్ చేయం. సో ఆల్మోస్ట్ నేను రెపిటేటివ్గా చెప్తున్నట్టు ఉంటుంది. బట్ our టాప్ ప్రయారిటీ ఇస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ our టాప్ ప్రయారిటీ అండ్ కస్టమర్స్ నీడ్స్ విల్ బి మ్యాక్సిమం సాటిస్ఫైడ్ విత్ our కంపెనీ. అది సార్. సార్, మీరు అడ్వర్టైజ్ చేసేటప్పుడు వి గోల్డ్ గురించి మాట్లాడినప్పుడు అధిక రాబడి అంటూ ఉంటారు. ఈ అధిక రాబడి అన్నది ఎట్లా సాధ్యపడుతుంది సార్? అదే చెప్పాను కదమ్మా, వీ డోంట్ ఛార్జ్ ఎనీ రకమైన ఛార్జెస్ మేము ఛార్జ్ చేయమని. సో మ్యాక్సిమం అదే చెప్తున్నా కదా, కస్టమర్ నీడ్స్ని మేము మైండ్లో పెట్టుకుని ప్రతిదానికి తనకి మ్యాక్సిమం ప్రైస్ ఇవ్వడానికి మా ప్రయత్నం చేస్తాం మేము. అంటే గోల్డ్ మీద వచ్చే రేట్లో వేరే వాళ్ళైతే ఆ ఫీజులని ఈ ఫీజులని కట్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇట్లా ఎలాంటి హిడెన్ ఛార్జెస్ మన వి గోల్డ్ లో ఉండవు అనేది మీరు చెప్పదలుచుకున్నారు. అంటే సార్, రఫ్ గా ఎట్లాంటి ఛార్జెస్ చెప్పగలరా? హిడెన్ ఛార్జెస్ అంటే అదే రిజిస్ట్రేషన్ ఫీజ్ అని, ప్రాసెసింగ్ ఫీజ్ అని. ఒక ప్రైస్ కోట్ చేసిన తర్వాత మేము ఒక ప్రైస్ కోట్ చేస్తే వి స్టిక్ టు దట్ ప్రైస్. ఒక ఆర్నమెంట్ మీరు తెచ్చి ఇచ్చారనుకోండి, ఒక ప్రైస్ కోట్ చేసిన తర్వాత ఆ ప్రైస్ మేము 100% ఇచ్చేస్తాం. వేరే వాళ్ళైతే దాన్ని మెల్ట్ చేసి దాని క్వాలిటీ తగ్గింది పెరిగింది ఇటువంటి ఎక్స్క్యూజెస్ చెప్పి వాళ్ళు మీకు తర్వాత మేము ఆర్నమెంట్ ఫామ్లోనే మేము ప్రైస్ కోట్ చేసి ఆర్నమెంటే మీ దగ్గర తీసుకుని ఆ ప్రైస్ ఏదైతే కోట్ చేస్తామో దాన్ని 100% మీకు ఇచ్చేస్తాం మేము. గాట్ ఇట్ సార్. చాలా మినిమల్ ప్రాఫిట్స్తో మేము చేస్తామమ్మా. ఎందుకంటే దిస్ ఈజ్ అ వెరీ ఎమోషనల్ థింగ్. స్పెషల్లీ తెలుగు స్టేట్లో ఒక చాలా మా ఇష్టమైన ఒక దాన్ని వదులుకోవటం అంటే ఇట్స్ నాట్ ఈజీలీ పాసిబుల్. ఎందుకంటే ఒక లేడీస్కి వాళ్ళ అత్తగారి దగ్గర నుంచి రావచ్చు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి రావచ్చు, హస్బెండ్ గిఫ్ట్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా రకాల. సో దిస్ ఈజ్ అ వెరీ ఎమోషనల్ థింగ్. స్పెషల్గా తెలుగు స్టేట్స్లో ఇట్స్ అ వెరీ ఎమోషనల్ థింగ్. సో దాన్ని అమ్ముకోవటం అంటే ఐ కెన్ అండర్స్టాండ్ దట్. సో మేము ఆల్వేస్ వీ గివ్ ది ప్రయారిటీ టు ది కస్టమర్. We give the best. We are doing business, of course we are doing it, but we take the minimal amount of profits in this. So our turnover is the best in this. We are competing with all the big fish. ఎవరైతే ఇందులో ఉన్నారో ఈ బిజినెస్లో వీఆర్ కంపీటింగ్ విత్ ద బిగ్ పీపుల్. సో టర్న్ ఓవర్ ఎట్లా పెరుగుతుందమ్మా? కస్టమర్స్ మా దగ్గర రెపిటేటివ్గా వస్తుంటే రిఫరెన్సెస్, ఇమాజిన్ మీరు మా దగ్గర చేశారని ఒకసారి బిజినెస్, యూ విల్ డెఫినెట్లీ రిఫర్ టు అ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ యూ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు అస్ బికాస్ వీ గివ్ యూ ద బెస్ట్ ప్రైస్. వెన్ యూ గెట్ రిడ్ ఆఫ్ ఎ గోల్డ్, మీరు 4 కంపెనీలకు వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటారు. యూ డూ దట్ ఆబ్వియస్లీ బికాస్ మీరు అమ్ముకోబోతున్నారు. సో ఎప్పుడైతే మా దగ్గర ఇంత టర్న్ ఓవర్ ఉండటానికి కారణం బికాస్ మా మీద మీకు ట్రస్ట్ ఉంది కాబట్టి.
సార్ మీరు ఈ మాట చెప్పినప్పుడు ఐ వుడ్ లైక్ టు యాడ్ మై ఎక్స్పీరియన్స్ ఆల్సో. అవసరానికి బంగారాన్ని అమ్ముకొని డబ్బులు తీసుకోవడం కాదు కానీ, ఒక పాత నగని మార్చి కొత్త నగ తీసుకోవాలి అని అనుకుంటున్న టైంలో కూడా అన్ని షాప్స్, మాది యాక్చువల్లీ బెజవాడ, అన్ని షాప్స్ తిరిగి వీళ్ళైతే ఈ రేట్ ఇస్తా అన్నారు, వీళ్ళైతే ఈ రేట్ ఇస్తా అన్నారు, కంపేర్ చేసుకొని ఎక్కడ ఎక్కువ రేట్ వస్తే అక్కడికి వెళ్ళడం. దిస్ ఇస్ ది బేసిక్ హ్యూమన్ టెండెన్సీ. ఎస్ అవసరంలో ఉన్న వాళ్ళకి అంటే అది ఇంకా చాలా ఇంపార్టెంట్. సో Yes. ఎవరు తక్కువ ధరకైతే వదులుకోవాలని చూడరు. ఎస్ సో మీరు ఎక్కువ రేట్ ఇస్తానంటున్నారు, హిడెన్ ఛార్జెస్ ఏం లేవంటున్నారు. లేవు. అంతవరకు నాకు అర్థమైంది సార్. ఇప్పుడు బేసికల్గా నగని ఇచ్చిన వెంటనే అమౌంట్ని వెంటనే ఇస్తారు, తక్షణ నగదు అని మీరు చెప్తున్నారు. హౌ డస్ దట్ వర్క్ సార్? అంటే మనకి డిలే లేకుండా ఆన్ ద స్పాట్ అయిపోతుందా, లేదా ఒక లిమిటెడ్ పీరియడ్లో మీకు ఇస్తామంటారా? హౌ డస్ దట్ వర్క్ సార్? మీరు గోల్డ్ ఏదైతే ఆర్నమెంట్స్ మా దగ్గర తీసుకొచ్చారనుకోమా, ఇమీడియట్లీ వీ డూ ది ప్రాపర్ స్క్రూటినీ అనమాట. వెదర్ దిస్ గోల్డ్ బిలాంగ్స్ టు యూ, మీదా కాదా అనేది. దట్ స్క్రూటినీ వీ డూ ఇట్ ప్రాపర్లీ, వీ ఫాలో ఆల్ ది కేవైసీ నార్మ్స్, వీ డూ యువర్ హౌస్ వెరిఫికేషను, మీ బిల్స్ని కూడా మేము తీసుకుంటాము, మీ గోల్డ్ పర్చేస్ బిల్స్. ఒకసారి ఈ స్క్రూటినీ మాకు వెరిఫికేషన్ అయిపోయింది కి దిస్ గోల్డ్ బిలాంగ్స్ టు యూ అనేది, అంతవరకు అయిపోయిన తర్వాత మీకు ఇమీడియట్గా క్యాష్ ట్రాన్స్ఫర్, క్యాష్ కావాలంటే క్యాష్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కావాలంటే ఆన్లైన్, ఇమీడియట్ గా జరిగిపోతుంది. ఇమీడియట్గా. వన్స్ దిస్ స్క్రూటినీ ఇస్ డన్, ఇమీడియట్గా అంటే ఆ స్క్రూటినీ జరగడానికి ఎంత పీరియడ్ పడుతుంది సార్? ఎంత ఫాస్ట్గా, ఎందుకంటే ఇది వెరీ ఎర్జెన్సీ మ్యాటర్ కాబట్టి, మీరు గోల్డ్ అమ్మటానికి వస్తున్నారు, మా వల్ల ప్రయత్నించి ఎంత ఫాస్ట్గా అవుతాకో అంత ఫాస్ట్గా హౌస్ వెరిఫికేషను, మీ బిల్స్, మీ కేవైసీ నార్మ్స్ అంతా చెక్ చేసి, వన్స్ వీఆర్ సాటిస్ఫైడ్కి ఈ గోల్డ్ మీది అనేది మాకు ట్రస్ట్ వచ్చిన తర్వాత వీ డూ ఇట్ వెరీ ఫాస్ట్. వీ విల్ బీ ద ఫాస్టెస్ట్ ఇందులో కూడా. యూ కెన్ ట్రస్ట్ us on this. వండర్ఫుల్ సార్, సూపర్. సార్ ఇప్పుడు గోల్డ్ని, ఆ క్వాలిటీ ఆఫ్ ది గోల్డ్ని మీరు చెక్ చేయడానికి ఆటోమేటెడ్ పద్ధతులు వాడతారు అని చెప్తున్నారు. ఇలాంటివి మార్కెట్లో 190 ఉన్నాయి ఆటోమేటెడ్ పద్ధతి అని. ఇప్పుడు కేడిఎం బంగారం వచ్చిన తర్వాత సార్ అందరిది ప్యూర్ అనే నమ్మే కొంటున్నాం కదా, బట్ స్టిల్ ఈ ఆటోమేటెడ్ పద్ధతిలో ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ని చెక్ చేయడం అన్నది వీ గోల్డ్లో మీరు యూజ్ చేసే ఈ ప్రక్రియ హౌ ఫార్ ఇస్ ఇట్, అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందా, లేకపోతే అది హౌ డస్ ఇట్ వర్క్ సార్? జర్మన్ టెక్నాలజీ మెషిన్స్ ఉన్నాయి మా దగ్గర. సో దాని ద్వారా మేము చెక్ చేసి మీకు ఇమీడియట్గా చెప్తాం వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ గోల్డ్ అనేసి. వన్స్ మీకు చెప్పిన తర్వాత మీకు ఇది ప్రైస్ వస్తుందని మేము కమిట్ అయిన తర్వాత ఆ కమిట్మెంట్కి మేము ఫుల్ఫిల్ చేస్తాం. సార్ యూజువల్గా ఒక పాయింట్ చెప్తున్నాను సార్, మనం ఒక ట్రేడ్ చేసేటప్పుడు బెస్ట్ మూమెంట్స్ ఎస్పెషల్లీ కస్టమర్స్ దగ్గర నుంచి ఆ పాజిటివ్ టెస్టిమోనియల్స్ విన్న తర్వాత మనకు కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. మీరు చాలా ఇయర్స్ నుంచి ట్రేడ్ చేస్తున్నప్పటికీ కూడా మీ దగ్గర బంగారాన్ని కష్టమో నష్టమో అమ్ముకున్నాక వాళ్ళ లైఫ్లు బాగుపడిన ఆ సందర్భాలు మీ నోటీస్కి వచ్చినవి ఏమన్నా ఉన్నాయా సార్? చాలా ఉన్నాయమ్మా అవి ఇట్లాంటి చెప్తే stories. అట్లీస్ట్ విని జనాలు సో దే happy లాట్ feel ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ థింగ్స్. పాజిటివ్ ఐ వుడ్ సే కి చాలా మంది మా దగ్గర గోల్డ్ అమ్మేసుకున్న తర్వాత ఇల్లులు కట్టుకోవటం కానీ, ప్లాట్స్ కొనటం కానీ, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి దే హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ విత్ దట్. ఇటువంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. పిల్లలు అబ్రాడ్ వెళ్ళటానికి మా దగ్గర గోల్డ్ అమ్ముకొని పిల్లలు అబ్రాడ్ ఎడ్యుకేషన్ పర్పస్కి వెళ్ళడానికి. సో ఇటువంటి స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి. దే ఆర్ సమ్ అంటే కొన్ని బ్యాడ్ స్టోరీస్ లైక్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం అమ్ముకోవటం కానీ, ఇవన్నీ తరచూ. అండ్ మా దగ్గర స్పెషలీ ఏదైనా బాగా కొన్ని కష్టమైన పరిస్థితుల్లో దేర్ ఆర్ టైమ్స్ వెన్ వీ హ్యావ్ నాట్ మేడ్ ఎనీ ప్రాఫిట్స్ ఆల్సో. ఇమాజిన్ ఏదైనా హాస్పిటల్ ఛార్జెస్ ఏదైనా అనుకుంటే మీకు వీ హ్యావ్ ఆల్సో డన్ లాట్ ఆఫ్ సర్వీస్ ఇన్ దిస్. సూపర్ సార్. అంటే బిజినెస్ మాత్రమే కాదు, సర్వీస్ ఓరియంటెడ్గా కూడా వీ గోల్డ్ వాళ్ళు ఆలోచిస్తున్నారు అని అది అర్థం అవుతుంది మీ మాటల్ని బట్టి. మినిమల్ ప్రాఫిట్స్తో చేస్తాం అమ్మా వెన్ కంపేర్డ్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మీరు నలుగురు దగ్గర ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఆర్ ప్రైస్ వుడ్ బి ద బెస్ట్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, వన్స్ యూ కమ్ యాజ్ అ కస్టమర్ టు ఆర్ ప్లేస్ యూ విల్ కమ్ అండ్ యూ రిఫర్ టు లాట్ ఆఫ్ పీపుల్ అబౌట్ ఇట్. వండర్ఫుల్ సార్. సార్ బేసికల్గా ఇప్పుడు బంగారాన్ని వీ గోల్డ్ దగ్గర అమ్ముతున్నప్పుడు ఆ బంగారానికి సంబంధించిన భద్రత కావచ్చు, లేకపోతే కస్టమర్కి ఇందాక మీరు చెప్పినట్లుగా ఆ హౌస్ వెరిఫికేషను, కేవైసీ నామ్స్, ఇవి బేసిక్స్. మీరు ఇవి చెప్తున్నారు అంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఏ లెవెల్లో చెకింగ్ జరుగుతుంది అన్నది. బట్ అట్లా కాకుండా హౌ డస్ వీ గోల్డ్ ఎన్ష్యూర్ ది కస్టమర్ ఇబ్బంది పడకుండా ఆ ఈజీనెస్ ఉంటుంది చూసారా, ఇలాంటివన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే ఆ టెస్టు, ఈ వెరిఫికేషను, ఆ స్టెప్పు, ఈ స్టెప్పు అని కాకుండా అప్పటికే ట్రోమాలో ఉండే కదా వాళ్ళు గోల్డ్ అమ్ముకోవడానికి మీ దగ్గరికి వస్తారు. హౌ డస్ వీ గోల్డ్ ఎన్ష్యూర్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఎనీ కస్టమర్ హూ అప్రోచ్ వీ గోల్డ్? ఈ నార్మ్స్ అయితే వీ హ్యావ్ టు ఫాలో ది నార్మ్స్. వీ హ్యావ్ టు గెట్ ది ట్రస్ట్ దట్ దిస్ గోల్డ్ బిలాంగ్స్ టు ది కస్టమర్. ఇంతవరకు వన్స్ వీ హ్యావ్ ద బిల్స్, half the process is almost there, done, because once you have the bills,
ఇప్పుడు ఆర్నమెంట్స్ తీసుకొచ్చిన బిల్స్ మీ దగ్గర ఉంటే హాఫ్ ద జాబ్ ఇస్ డన్. దాని తర్వాత హౌస్ వెరిఫికేషన్, ఈ బేసిక్ కేవైసీ నార్మ్స్, దిస్ హ్యావ్ టు బి ఫాలోడ్. బట్ ఎప్పుడో పాత గోల్డ్ అమ్మమ్మలో నానమ్మలో ఇచ్చారు, దానికి బిల్స్ లేవు అంటే హౌ డస్ దట్ వర్క్ సార్? Then this KYC norms and this house verification part, we do the proper process. I have got qualified staff with me. వాళ్ళు చాలా ఫాస్ట్గా ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారు. సో దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సార్, బంగారం అమ్మాలి అనుకునే వాళ్ళకి వీ గోల్డ్ని అప్రోచ్ అయితే వీ గోల్డ్ తరఫున మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు, సలహాలు ఇస్తారు? ఒక మంచి డీల్ వర్కౌట్ అవ్వాలి అని అంటే వాట్ ఈస్ దట్ యూ వుడ్ సజెస్ట్? ఫస్ట్ అడ్వైజ్ ఏంటమ్మా, ద థింగ్ ఈజ్, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ప్లెడ్జ్ చేస్తున్నారో, ఇమాజిన్ యూ ఫర్ ప్లెడ్జింగ్ ఎ గోల్డ్, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నెక్స్ట్ 2-3 మంత్స్లో నేను దాన్ని రిలీజ్ చేసుకుంటాననే కాన్ఫిడెన్స్ ఉంటే, గో టు ఎ నైస్ నేషనలైజ్ బ్యాంక్ విత్ లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దట్స్ ద ఫస్ట్ అడ్వైస్ దట్ ఐ గుడ్. మీరు ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో ఇఫ్ యూ హ్యావ్ ది కాన్ఫిడెన్స్ దట్ యూ గోన్ టు రిలీజ్ ఇట్, మీకు ఆ నమ్మకం కొద్దిగా తక్కువ ఉంది, అంటే మీకు ఫైట్ ఉంది కి నేను రిలీజ్ చేసుకోగలుగుతాను, చేసుకోలేను అనే పరిస్థితిలో నా అడ్వైజ్ ఎప్పుడైనా మీరు గోల్డ్ని సేల్ చేయటమే నా ఫస్ట్ అడ్వైజ్ ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ కట్టి, ఇఫ్ యూ ఇమాజిన్ 1 year వరకు కట్టారు, దాని తర్వాత మళ్ళీ మీరు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. సో ఇది నా అడ్వైజ్ ఉంటుంది. ఫస్ట్ అడ్వైజ్ ఇస్, మీరు షార్ట్ టర్మ్ వరకు పెట్టుకుంటే లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్లో మీరు పెట్టుకుని దాన్ని రిలీజ్ చేసుకునే నమ్మకం ఉంటే ప్లెడ్జ్ ది గోల్డ్, ఆర్ ఎల్స్ మీరు అమ్ముకోవటమే ఇస్ ది అడ్వైస్ దట్ ఐ వుడ్ గివ్. సార్, అంటే ఇప్పుడు బంగారాన్ని అమ్మాలి అన్న ప్రస్తావన వచ్చినప్పుడు ఇక్కడ 2 విషయాలు ఉంటాయి సార్. ఒకటి, అవసరానికి బంగారాన్ని అమ్ముకోవడం. 2, రేట్ ఎక్కువ వచ్చింది కదా అని బంగారాన్ని అమ్మి తిరిగి మళ్ళీ వాళ్ళు ట్రేడ్ చేసే బిజినెస్ యాంగిల్లో చూస్తే అది ఇంకొకటి ఉంటుంది. సో బేసికల్గా అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఆర్నమెంట్స్ అమ్ముతున్నప్పుడు, ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కట్టుంటారు కాబట్టి వాళ్ళు బిజినెస్ ట్రేడింగ్ పర్పస్ కోసం అమ్మరం, అది నెసెసిటీ కోసమే అమ్ముతారు. వాట్ ఎవర్ నెసెసిటీ, ఇట్ కుడ్ బి ఇన్వెస్ట్మెంట్, ఇట్ కుడ్ బి ఎక్స్పెన్సెస్. సో మెజారిటీ అమ్మేటప్పుడు ఇదే ఉంటుంది. సో ఇది ట్రేడింగ్ పర్పస్గా చేసేది ఉండదు. ఎందుకంటే మీరు అమ్మినప్పుడు, బికాజ్ మీరు ఆర్నమెంట్స్ ఎప్పుడైతే తయారు చేస్తారో అప్పుడు మేకింగ్ ఛార్జెస్, ఆ ఛార్జెస్, ఈ ఛార్జెస్ అని ఉంటాయి కాబట్టి మీకు దీంట్లో ట్రేడింగ్లో ఏం బెనిఫిట్ ఉండదు ఇందులో. సార్, మీరు చెప్తున్న దాని ప్రకారం నాకు అర్థమైంది, హిడెన్ ఛార్జెస్ లేవు, ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేస్తారు, బిల్స్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ ఉన్నాయి అని అంటే, అండ్ మూడోది అక్కడికక్కడే ఇన్స్టెంట్గా క్యాష్ ఇచ్చేస్తారు. సో ఇవన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇమ్మీడియట్గా జరిగిపోతాయి. ఇవి కాకుండా వీ గోల్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, క్లయింట్ హ్యాపీనెస్ కోసం అడిషనల్గా ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా మీవు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోర్ కస్టమర్ ఫ్రెండ్లీ అప్రోచ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఎవర్ కంపెనీ ఫార్మ్స్ ఏమైనా మార్చడంలో కానీ ఇట్లాంటి ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా? ఫైనల్గా గోల్డ్ అమ్మే ఫస్ట్ కస్టమర్కి ఇంపార్టెంట్ బెస్ట్ ప్రైస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫ్రెండ్లీ, ఫాస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్. ఈ 3 సర్వీసెస్ వీఆర్ ట్రయింగ్ టు బీ ది బెస్ట్. ఐ వుడ్ సే విత్ 100% కాన్ఫిడెన్స్ దట్ వీఆర్ ది బెస్ట్. సో సార్, ఇప్పుడు ఇన్ని పాయింట్స్ చెప్పారు కాబట్టి ఒక కస్టమర్ సాటిస్ఫై అయ్యి మన వీడియో చూసిన తర్వాత అప్రోచ్ అవ్వాలి అనుకుంటారు వీ గోల్డ్ని. సో వీ గోల్డ్ ఎక్కడెక్కడ ఫంక్షన్ అవుతుంది సార్? ఆంధ్ర, తెలంగాణ 2 స్టేట్స్లో ఉందా, లేకపోతే బ్రాంచెస్ ఇంకా ఎక్కడెక్కడైనా ఉన్నాయా? కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి? హౌ డు దే అప్రోచ్ వీ గోల్డ్? 2 స్టేట్స్లో అప్రోచ్ అవ్వచ్చు. వీ హ్యావ్ గాట్ క్వాలిఫైడ్ స్టాఫ్ మీ దగ్గరికి. అంటే వీ హ్యావ్ గాట్ 28 బ్రాంచెస్ ఇన్ ద సిటీ. 20 cities 28 బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, బోత్ ద స్టేట్స్ కెన్ అప్రోచ్ us. దట్స్ నాట్ ఏ ఇష్యూ. బికాస్ ఒక స్క్రోలింగ్ కింద ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మా ఆపరేటర్స్ మీకు ఆన్సర్ చేసి మీ ఇంటికి వచ్చి ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి మీ దగ్గరికి ఈ 2 స్టేట్స్లో ఎక్కడి నుంచైనా యూ కెన్ గివ్ అస్ ఎ కాల్. వండర్ఫుల్ సార్. సార్, బిఫోర్ కంక్లూడింగ్ దిస్ ఇంటర్వ్యూ, నాకు తెలుసు బట్ స్టిల్ జనాలు చూసే వాళ్ళకి ఆ పాయింట్ ఎందుకు మిస్ అయ్యాము అని అనకుండా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అమ్మాలి అనుకుంటేనే వీ గోల్డ్ అప్రోచ్ అవ్వాలి కదా? తాకట్టు పెట్టి తర్వాత విడిపించుకుందాం అనే ప్రక్రియ లేదు ఇక్కడ. మీరు తాకట్టు పెట్టిన గోల్డ్, మీరు ఎక్కడైనా తాకట్టు పెట్టున్న గోల్డ్ మీరు అమ్మదలుచుకుంటే మేము వచ్చి, ఇట్ కుడ్ బి ఎనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎనీ బ్యాంక్స్, మేము వచ్చి మీ బంగారాన్ని విడిపించి మేము దాన్ని కొనుక్కుంటాం. మీది ఎక్కడ తాకట్టున్న గోల్డ్, ఎనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఎనీ నేషనలైజ్ బ్యాంక్స్, మీది ఎక్కడ తాకట్టున్నా మేము వచ్చి దాన్ని రిలీజ్ చేస్తాం. వండర్ఫుల్ సార్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కస్టమర్స్కి కావాల్సిన పాయింట్స్ మాట్లాడారు. వండర్ఫుల్ గెటింగ్ కనెక్టెడ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.